హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హనుమాన్ భిక్ష సెకండ్ పార్ట్. ఇక్కడ వచ్చేసి స్వాములకైతే వడ్డిస్తున్నాము. మనం చేసిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళ ప్లేట్లలో కొంచెం కొంచెం పెట్టాలి. ఎందుకంటే మనం ఏ ఒక్క ఐటమ్ మిస్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ పెట్టుకోరు అన్నట్టు. అందుకని ఒకేసారి ప్లేట్లో కొంచెం కొంచెం మనం ఎన్ని రకాలు చేస్తామో అన్ని రకాలు మొత్తం కూడా వడ్డించాలి ఒకేసారి. మనం ఇప్పుడు వడ్డించడం మర్చిపోయి మళ్ళీ తర్వాత పెడితే వాళ్ళు మాత్రం తినరు. అందుకే వాళ్ళకి పూజ వాళ్ళు చదువుకుంటారు, ఏదో పూజ మంత్రం చదువుకుంటారు. సో అందుకనే మనం ముందే ప్లేట్లలో అన్నీ పెట్టాలి. అన్నీ వడ్డిస్తున్నామట. కర్డ్ పెరుగుతో సహా మనం ఇప్పుడే కొంచెం కొంచెం పెట్టాలి. సాల్ట్ కూడా ప్లేట్లలో వేయాలి. అలా వేసాము. ఇలా అయితే వడ్డించాము, అందరం కలిసి వడ్డించాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలా స్వాములు వచ్చి పూజ చేసి ఇలా వాళ్ళకి భిక్ష పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. రామ రామ హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ రామ హరే హరే. ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళైతే భిక్ష చేస్తున్నారు, తింటున్నారు. స్వాములు ఒక పూటనే తింటారు, ఆఫ్టర్నూన్ మాత్రమే తింటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళైతే తింటున్నారు. తినడం అయిపోయాక ఇలా అందరినీ కూడా దీవిస్తున్నారు. మనము మన ఇష్టం ఉంది, మనకు తోచింది ఫ్రూట్స్ కానీ డబ్బులు కానీ వాళ్ళు కొండగట్టుకి వెళ్తారు కదా, అయిపోయిన తర్వాత ఇరుముడి కట్టుకొని అప్పుడు దారి ఖర్చుల కోసం అక్కడ దేవుడి కోసం అనేది ఖర్చు చేసుకుంటూ ఉంటారు ఈ డబ్బులన్నీ. ఇంకా పూజకైతే స్వాములు కాకుండా ఇంకా రిలేటివ్స్ పక్కన అటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. మా అందరినీ పిలుస్తుంది అన్నట్టు. పూజ పెట్టుకున్నప్పుడు ఇలా అందరూ వచ్చారు. అందరూ కూడా పండ్లు ఎవరికి తోచింది వాళ్ళు, అరటి పండు, తమలపాకు, డబ్బులు అలా అందరం అయితే ఇలా స్వాములకి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే అందరం తీసుకున్నాము. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే వంటలని నేనే చేశాను. అంటే కటింగ్స్ అలా కొన్ని ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అందరం కూడా కలిసి వంటలు అనేవి కటింగ్ అలా అన్నీ చేసి ఇచ్చారు. నేనైతే వంటలు చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఏదైనా కష్టం చేసినప్పుడు దానికి ఫలితంగా మనకి వాళ్ళు బాగుంది అని చెప్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. ఇంకా స్వాములకి ఉప్పు కారం అనేది తక్కువ వేసి వండాలి, మసాలాలు వేయొద్దు, అల్లం పేస్ట్ కూడా వేయొద్దు. ముందు వీడియోలో కూడా చెప్పాను. సో అవేవి వేయకుండా కూడా టేస్టీగా రావడం అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు అందరూ. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరం కూడా పండ్లు ఇలా డబ్బులు పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం అన్నట్టు. ఇక్కడ చిన్న పిన్ని, మా మామయ్య వాళ్ళ చిన్న కూతురు అక్షంతలు లేపిస్తుంది పిన్ని. ఇంకా తపస్విక అన్నట్టు తన పేరు. ఇంక ఇక్కడ వచ్చేసి కుషాల్ కూడా పండ్లు పెట్టాడు, బనానాలు. నేను కూడా బనానా పెడుతున్నాను స్వాములకి ఇలా. ఇంకా ఇట్లా దండం మనం ఈ స్వాములకి అయ్యప్ప స్వామికి కాళ్ళు మొక్కుతారండి, కానీ ఆంజనేయ స్వామికి కాళ్ళు మొక్కకూడదు. వాళ్ళ దండం పెట్టుకోవాలి. అలానే దండలు కూడా టచ్ చేయొద్దంట, దూరం నుండి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే మనము హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా హనుమాన్కి మనము వంగి నమస్కారం చెయ్యం కదా. సో అందుకే నిల్చొని వీళ్ళకి దండల్ని దూరం నుంచి మనం ఇలా హారతి తీసుకున్నట్టు అలా దండం పెట్టుకోవాలి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారనేది ఈ విషయం చెప్తున్నాను అన్నట్టు. అస్సలు టచ్ చేయొద్దు స్వాములని. మనము దూరం నుంచే మనం ఎంత ఫ్రెష్గా ఉన్నా ఎలా ఉన్నా కూడా స్వాములను అయితే అసలు టచ్ చేయొద్దు, దూరం నుండే దండం పెట్టుకోవాలి. అలాగే కాళ్ళకి కూడా దండం పెట్టొద్దు. వాళ్ళ దండలని మనం అసలు టచ్ చేయొద్దు, దూరం నుంచే దండం పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి తనకి సంతానం కోసము స్వాములు అయితే పండ్లు పెట్టారన్నట్టు. ఇలా ఎవరికన్నా సంతానం లేకుండా బాధపడే వాళ్ళు, చాలా రోజుల నుంచి పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళకి ఇలా స్వాములు భిక్ష చేసినప్పుడు వాళ్ళ భిక్ష దగ్గర నుంచి మనము వాళ్ళ అన్నము అడుక్కొని ఒక ముద్ద తినడం, లేదంటే ఇలా ఓడిపట్టి పండ్లు పెట్టించుకోవడం అలా చేస్తారు. చాలామందికి అయితే ఇది సక్సెస్ అవుతుందండి. ఏది చేసినా మనం నమ్మకంతో చేస్తే మనం నమ్మాలి ఫస్ట్, అప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీని అయితే మమ్మల్ని ఆశీర్వదిస్తారు.
ఆశీర్వదిస్తున్నారు స్వాములందరూ కూడా. నేనే అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమని చెప్పాను అన్నట్టు. సో అందుకే స్వాములందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. ఇలా ఆశీర్వదించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మా కోరికలన్నీ కూడా నెరవేరాలని. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇక్కడ వచ్చేసి భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా స్వాములందరూ తిని వాళ్ళకి అందరికీ ఆశీర్వాదం అయితే ఆశీర్వదించినాక ఇక్కడైతే మా బాబాయి చందు బాబాయి మొత్తం పులిహోరన పెడుతున్నావు అంటున్నాడు. మా వారు వచ్చేసి జోక్ చేస్తున్నారు, వీడియో కోసం మళ్ళీ పెట్టు అంటే పెట్టాను అన్నట్టు. సో ఇంక ఇక్కడైతే అందరికైతే స్వాములకి అయిపోయిన తర్వాత ఇలా అందరం అయితే భోజనాలు పెట్టాము. ఇంకా ఒకటండి, మనము ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తేనే అది మనకి జరుగుతుంది. మనం ఏదైనా చేసి అదంతా అవుతుందో లేదో అని మనము మూఢనమ్మకంగా ఉన్నామనుకోండి, అది ఏది కూడా సక్సెస్ అవ్వదు. ఏదైనా మనం చేసింది ఫస్ట్ మన మనసులో మనం నమ్మాలి. ఫస్ట్ దేన్నైనా కూడా మనం నమ్మాలి. నమ్మితేనే అప్పుడు మనకి అది జరుగుతుంది. మనము నమ్మకం లేకుండా అది అవుతుందా పోతుందా అన్నట్టు అలా ఉండొద్దు. అసహనంగా అస్సలు ఉండొద్దండి, చాలా నమ్మకంగా ఉండాలి. ఇంకా ఇక్కడ భోజనాలు అయిపోయేసరికి 3:30 అయితే అవుతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి బాబాయ్ వాళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. సో ఇంకా అమ్మ నేనైతే ఇప్పుడే తింటున్నాము, బాబాయ్ తమ్ముడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.